హాయ్ అండి. వంశీ అరెస్ట్ అయ్యి ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. ఇప్పటివరకైతే బెయిల్ అయితే రాలేదు. ముందస్తు బెయిల్ ఎలాంటివి రాలేదు. అలానే రిమాండ్ రీసెంట్‌గా జరిగిందని కూడా మళ్ళీ రిమాండే వచ్చింది. అంటే మళ్ళీ ఇంక కొన్ని రోజుల పాటైతే ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. తెలిసిందే కదా మనకి. ఈయన అంతకుముందు జనసేన కన్నా కూడా టీడీపీని ఎక్కువ టార్గెట్ చేశాడు. చంద్రబాబు నాయుడిని బాగా టార్గెట్ చేశాడు. అప్పుడు లోకేష్‌ని గాని, చంద్రబాబు నాయుడిని అలానే వాళ్ళ ఏదైతే టీడీపీ కార్యాలయం మీదకి వెళ్ళి దాడికి వెళ్ళడం కావచ్చు. ఎందుకంటే అప్పుడు ఆయన గెలిచింది టీడీపీ తరపునే గెలిచి రెబల్‌గా మారి వైసీపీ తరపున అయితే ఉన్నాడు అతను. వైసీపీలో కూడా వాళ్ళు జాయిన్ చేసుకోలేదు. కానీ సైడ్ కూర్చున్నాడు. ఇటు కాకుండా అయితే అటు కూర్చొని అప్పుడైతే ఎక్కువగా చంద్రబాబు నాయుడిని అయితే ముసలోడని కావచ్చు, లేకుంటే ఏం చేస్తాం రకరకాలుగా అది నుంచి చెప్పొద్దు అవసరం లేదు. చాలా దారుణంగా అయితే మాట్లాడడం చూసాం. అలానే లోకేష్ గురించి అక్రమంగా మాట్లాడడం కావచ్చు, లేకుంటే వాళ్ళ వైఫ్ భువనేశ్వర్ గురించి మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు. రెడ్ బుక్ ప్రభావం ఎంత గట్టిగా చూపిస్తుందో ఆల్రెడీ చెప్పాడు లోకేష్ ఇప్పుడు వదిలిపెట్టనని. మరి ఈరోజు అట్నే వంశీని అయితే హింసిస్తున్నారు ఖచ్చితంగా. హింసించడం కన్నా కూడా నాలేసి ప్రతీకారం తీర్చుకున్నారు అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఆ రోజు నేను కూడా సమర్థించలేదు. ఆ రోజు ఏదైతే ఓవర్గా మాట్లాడుతున్నాడు, చాలా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం చూసాం. సోషల్ మీడియాకి కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కానీ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అక్కడ చాలా అతిగా మాట్లాడడం చూసాం, చాలా ఎక్కువ ఓవర్గా మాట్లాడడం చూసాం. దాని కారణంగా అయితే ఈరోజైతే అనుభవిస్తున్నాడు జైల్లో కూర్చొని. అతనైతే ఇంకా బయటకు వచ్చే ఆలోచనే కనిపించట్లా. రకరకాల కేసులు అయితే బనాయిస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించట్లా. అలానే కుంగిపోతున్నాడు ఒక రకంగా. చంద్రబాబు నాయుడు అన్ని రోజుల నుండి కూడా అతను చాలా ధైర్యంగా ఉండి బయటకు వచ్చాడు. మరి వంశీ ఇంత యంగ్గా ఉన్నాడు. ఆయన ముసలాయన సరే అంత ధైర్యంగా ఉండి ఎదుర్కొని బయటకు వచ్చాడు. మరి వంశీ ఎందుకు ఇలా భయపడుతున్నాడు, పిరికోడ్లాగా పోరాడి బయటకు రావచ్చు కానీ అయితే కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు. మరి చూద్దాం. ప్రస్తుతానికైతే వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే విషయం అయితే కనిపించట్లా. చూద్దాం మరి ఏం చేస్తుందో వైసీపీ. మరి ఎంతవరకు అతనికి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందో లేదో తెలియట్లేదు. కానీ ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఎప్పుడు వస్తాడో ఎవరికి క్లారిటీ లేదు.